శైలజ మేడం గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ కీర్తన మేడం గారికి మరియు మిగిలిన స్టాఫ్ అందరికీ, అదేవిధంగా విద్యార్థినిల అందరికీ భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ తరఫున మీకు మీ యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ముందుగా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఇప్పుడే మనం జరుపుకున్న ల్యాంబ్ రైటింగ్ అండ్ ఓత్ టేకింగ్ సెరమనీ అనేది ఇది ఒక చిన్నపాటి కార్యక్రమం కాదు. ఇప్పుడే మనం లైటింగ్ వెలిగించుకున్నాం. ఈ దీపం వెలిగించడం అంటే ఇది ఒక వెలుతురు, ఒక చీకటిని రాదోడమే కాకుండా జీవితంలో మనం ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఒక క్రమశిక్షణగా ఒక సేవ చేసే విద్యార్థులుగా తయారవుతామని చెప్పి ఇప్పుడే మనం ప్రమాణం చేయడం జరిగింది. అది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మనం చేసే ఉద్యోగం లేకపోతే ఇది మనం బ్రతకటానికో చేసే కార్యక్రమం కాదు. ఈరోజే మనం ఇప్పుడే చేసిన మన ప్రమాణం జీవితాంతం ఒక నియమ నిబద్ధతతో ఎదుటి వాళ్ళకి ఎటువంటి హాని చేయము అనే ప్రమాణం మనం చేయడం జరిగింది. దీన్ని జీవితాంతం ఇదే ఫాలో చేసుకుంటానని మా భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున మిమ్మల్ని ఆదేశించడమే కాకుండా మీ అందరికీ కూడా ఒక మంచి బుద్ధితో మంచి ప్రణాళికతో ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం తీసుకున్న ప్రోగ్రాం నర్సింగ్ ప్రోగ్రాం. మనం ఏ హాస్పిటల్లో పనిచేసినా ఎక్కడ పనిచేసినా మన మీద ఎంతో ఆశతోటి మన పేషెంట్కి మనమే ధైర్యం. వాళ్ళు అనేక సమస్యలతో అనేక జబ్బులతో మన కాడికి వస్తారు. వాళ్ళని డాక్టర్స్ చూస్తారు, మందులు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. కానీ వాళ్ళకి సర్వీస్ చేసేది, మనస్ఫూర్తిగా మీరు సేవ చేసేది డాక్టర్ల కన్నా కూడా ఇక్కడ డాక్టర్లు ఉన్నారు. దాంట్లో మా కొడుకు కూడా డాక్టరే. వాళ్ళని కాదని కాదు, వాళ్ళని తక్కువ చేయడానికి కాదు, కానీ వాళ్ళ అందరికన్నా కూడా ఒక రోగి ఏ ఉద్దేశంతో మన హాస్పిటల్కి వచ్చినా, ఏ హాస్పిటల్కి వచ్చినా, మీరు పనిచేసే దగ్గర ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళటం కోసం మీరు ముఖ్యంగా మీ నర్సెసే ఉంటారు. కాబట్టి ఆ ప్రోగ్రాంకి సంబంధించింది ఈరోజు మనం జరుపుకున్నాం ఈ ఓత్ సెరమనీ. అదేవిధంగా ఎన్నో ఆశలతోటి ఎక్కడెక్కడో వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్ర నుంచి కూడా మన నర్సింగ్ కాలేజీలో పిల్లలు చేరుతా ఉన్నారంటే మనకు ఒక నిబద్ధత ఉంది. కాబట్టి ఈ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి ఇక్కడికి చేర్పించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కాలేజీని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక మేనేజ్మెంట్గా మన శైలజ మేడం ఎంత కష్టపడుతుందో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మంచి ఫ్యాకల్టీని తయారు చేసింది. తనకి ఇష్టం వచ్చిన ఒక 3-4 మంత్స్ ఎంతో కష్టపడి ఫ్యాకల్టీని కూడా ఇక్కడే మీ దగ్గర ఉంచడం కోసమే వాళ్ళకి ఒక అకామిడేషన్ ఏర్పాటు చేసి 24 గంటలు మీకు అందుబాటులో కూడా మేమే కాదు, ఒక మేనేజ్మెంట్మే కాదు, ఫ్యాకల్టీ కూడా మీకు అందుబాటులో ఉండాలని కూడా ఫ్యాకల్టీని ఇప్పుడు ఇక్కడ ఏర్పడడం జరిగింది. అట్లా ఆ నిబద్ధత శైలజ మేడం గారికి ఉండబట్టి మనకి మొన్న సింవైజ్గా వచ్చిన రిజల్ట్లో మనం చాలా హ్యాపీగా మంచి రిజల్ట్ని గర్వంగా చెప్పుకునే విధంగా సెకండ్ సెమ్ కానీ, థర్డ్ సెమ్ కానీ, ఫోర్త్ సెమ్ రిజల్ట్ రావడం జరిగింది. ఇంకా మీరు కూడా త్వరలో మీరు కూడా ఎగ్జామ్కి వెళ్తున్నారు కాబట్టి ఈ సెమ్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కుతో రావాలని, మన దగ్గర ఉన్న స్టాఫ్ని పూర్తిగా 24 గంటల వాళ్ళు ఉపయోగించుకోవాలని, ఈ కాలేజీని నమ్ముకున్న వచ్చిన మీరు ఎలా ఉండాలో ఒక క్రమశిక్షణతో తయారు చేయాలని మా స్టాఫ్ అంకిత భావంతో మేమందరం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అది ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా భవానీ నర్సింగ్ కాలేజ్ అనేది మనకు 20 సంవత్సరాల నుంచి మనకు ఒక మంచి పేరు ఉంది. ఆ పేరుని మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో అప్గ్రేడ్ అవుతా ఉన్నాం. మన
మనం ఎప్పుడు ఇంకా నర్సింగ్ కాకుండా గవర్నమెంట్ కూడా మిమ్మల్ని నర్సింగ్ ఆఫీసర్స్గా పేరు మార్చడం జరిగింది. మనం ఇంతకుముందు మన నర్సెస్ అని సిస్టర్స్ అని అనేవాడు. ఇప్పుడు అలా కాదు, మీ ట్రైనింగ్ అయిపోయిందంటే బయటకు వెళ్ళారంటే మీరు ఒక నర్సింగ్ ఆఫీసర్. ఆ హోదా కూడా మీ గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి దాన్ని కాపాడటం కోసమే, దానికి మంచి పేరు చేయడం కోసం మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు గత ఒక 4-5 నెలల నుంచి, ఒక 6 నెలల నుంచి కూడా ఏఐ అనే ఒక సునామీ వస్తూ ఉంది. ఆ సునామీకి ఒక నర్సెస్ తప్ప ఈ ప్రపంచం అందరూ భయపడతా ఉన్నారు. డాక్టర్స్ అయితేనేమి, లేకపోతే ఇంకా వేరే సినిమా యాక్టర్స్ అయితేనేమి, సినిమాలతో కూడా ఏఐతోనే సినిమా తీయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎన్ని ఏఐ వచ్చినా, ఎంత డెవలప్మెంట్ అయినా నర్సెస్ లేని పేషెంట్ అనేవాడు హ్యాపీగా వెళ్ళాడు. వాళ్ళు బంధించిన ఏఐ అనేది పేషెంట్ చేయబట్టుకోవడం చూడరు, మీరే చూస్తారు. అంటే భవిష్యత్తులో మనకు ఎలాంటి ఏఐ వచ్చినప్పుడు మనకేం ప్రాబ్లం లేదు. ఈ కోర్సు కానీ నర్సెస్ కానీ ముందు విదేశాల్లో చాలా మంచి అవకాశాలు ఉంది. ఎందుకంటే డాక్టర్స్ చేసే పని డాక్టర్స్ చేస్తారు, మీరు చేసే పని మీరు చేస్తారు. డాక్టర్స్ అయినా ఇంకెవరైనా కూడా నర్సెస్ మీద డిపెండ్ అయి ఉండాల్సిందే. ఇక్కడే మా డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలిసే విషయం. కాబట్టి ఈ నర్సింగ్ విద్యను నమ్ముకున్న మీ అందరికీ మంచి జరగాలని, భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చేసిన ప్రోగ్రాం జీవితాంతం మీరు గుర్తుపెట్టుకొని అది ముందుకెళ్తారని ఆశిస్తూ మీకు మంచి జరగాలని భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున చేస్తున్నాను.